తర్వాత హ్మ్. ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి తెలుగు భాష అన్న, సాహిత్యం అన్న చాలా ఇష్టం ఆయనకి. హ్మ్. ఆయన కూర్చుంటే సినిమా వర్క్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆటోమేటిక్‌గా ఇంటర్నేషనల్ ఫిలాసఫర్స్ గురించి నేను ఒక్కొక్క ఫిలాసఫర్‌ని స్టడీ చేస్తుంటా. హ్మ్. హ్మ్. ఎందుకు అంటే, ఒక ఫిలాసఫీలోంచి ఒక క్యారెక్టరైజేషన్, ఒక ఐడియాలజీ పుడుతుంది నా బిలీఫ్‌తో నేను స్టడీ చేస్తుంటా. అవన్నీ ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు, ఆయన దాని మీద ఇంటరాక్ట్ అయ్యి వాటి గురించి మాట్లాడటం. హ్మ్. అలాగే తెలుగు పద్యాలు ఆయనకి చమత్కార పద్యాలంటే చాలా ఇష్టం. హ్మ్. అలాంటి చమత్కార పద్యాలు చెప్పినప్పుడు ఆయన విపరీతంగా ఆనందిస్తూ ఉంటాడాయన. హ్మ్. అలాగే మనం కొన్ని పద్యాల్లో ఏదైనా పొరపాటు పదం ముందుది వెనక చెబితే ఆయన ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేస్తారు. ఓహో! భాగవతంలో పద్యం ఏదో ఒక ఫ్లోలో చెప్తున్నప్పుడు నేను చక్రి అనే మాట ముందు వాడా. కాదు చక్రి సర్వోపగతుడు చక్రి అనేది చివరన రావాలి కదా! ప్రసాద్ ఎలా మర్చిపోయావు? హ్మ్. అని ఎంత బాగా గుర్తుంచుకొని కరెక్ట్ చేస్తారాయన. ఓహ్! తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటి అంటే మొన్న ఆహ్, మే 24 హ్మ్. అంటే మే 24 మా నాన్నగారు చనిపోయిన రోజు. ఓకే. ఆ రోజు అనుకోకుండా మోహన్ బాబుని కలిసాను. హ్మ్. కలిసి మాటల మధ్యలో ఒక ఎక్స్‌ప్రెషన్ చెప్పా. ఆయనకి విపరీతంగా నచ్చింది. హ్మ్. నచ్చి "ప్రసాద్ నీ ఎక్స్‌ప్రెషన్ చాలా బావుంది. కానీ మేము కాశీ వెళ్తున్నాం. నువ్వు వస్తావా?" హ్మ్. అంటే నా లైఫ్‌లో నేను కాశీ అనేది వెళ్ళాలనుకున్నా. అంటే ఫైనాన్షియల్‌గా కాదు. నేను నా కొన్నేళ్ల క్రితం జరిగిన కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను క్రౌడ్‌లోకి వెళ్ళలేను. హ్మ్. రష్ ఉన్న ప్లేసెస్‌లోకి వెళ్ళలేను. అసలు కాశీ అంత రష్ ఉంటుంది. మనకు దర్శనం ఎలా జరుగుతుంది? మనం ఎలా వెళ్తాం అనుకోని అవును. నేను ఆలోచన కూడా చేయలే. నేను తీసుకెళ్తా ప్రసాద్ అనేసి ఇంకో మాట కూడా అడిగారు. ఏంటి అంటే, "అక్కడ నువ్వు పెద్దలకి ఏదన్నా కార్యక్రమం చేసుకుంటావా?" అని. అసలు ఆయనకు ఆలోచన ఎందుకొచ్చిందో నాకు తెలీదు. ఆ రోజు మా నాన్నగారు చనిపోయిన రోజు ఆయన ఆ మాట అడిగేటప్పటికి, నా తల్లిదండ్రులు, నా పితృదేవతల రుణం తీర్చుకోవడానికి మోహన్ బాబు గారు ఓ దారి చూపిస్తున్నారు అనిపించింది.